ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు. కల్లూరు అర్బన్లోని 33వ వార్డులో ఆయనకు అడుగడుగున ఘన స్వాగతం లభించింది. ప్రజల్ని ఓటు అడిగే హక్కు చంద్రబాబుకు లేదంటున్న ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. నియోజకవర్గంలో వాడవాడలా తిరుగుతూ ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం కల్లూరు అర్బన్ 33వ వార్డులో ఇక్కడ ఉన్నాము. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రచారం చేస్తున్న పరిస్థితి. ప్రజలు మీరు ఏం చేశారని మీకు ఓటు వేయాలని చెప్పేసి అడుగుతున్నారు. మేము ప్రజలకు సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినారు కాబట్టి ధైర్యంతో మేము ఇళ్ళకు పోయి ఏదైతే మేము ఎలక్షన్లలో వాగ్దానం చేసినామో మా మేనిఫెస్టో నవరత్నాల కింద ప్రతి ఒక్కటి కూడా మేము పూర్తి చేయడం జరిగింది. 195% పైగా పూర్తి చేసాం. ఈరోజు మా కార్పొరేటర్లు మా 33వ కార్పొరేటర్ నరసింహులతో పాటు గత పాలకులతో పోల్చుకుంటే ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఎటువంటి సంక్షేమ ఫలాలు అందాయంటారు? మేము ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినామో అవన్నీ ప్రజలకి డైరెక్ట్గా ఇవ్వగలిగినాం. బటన్ నొక్కి మొత్తం ఏదైతే మేము నవరత్నాల కింద వాళ్ళకి అమ్మ ఒడి కానీ లేకుంటే వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేయూత కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా ఇవ్వగలిగినాం. సున్నా వడ్డీ కానీ ఇవన్నీ కూడా అంతేందుకే ప్రజలు కూడా మనం ప్రతి ఒక్క ఇంట్లో కూడా అమ్మ ఒడి ఇవ్వడం జరిగింది. అంటే అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇచ్చేసినాం. అమ్మ ఒడితో పాటు వైఎస్ఆర్ వాళ్ళకి ఏప్రిల్ నాటికి అంటే 2019 నాటికి వాళ్ళకి పొదుపు లక్ష్మి గ్రూపులో అప్పు ఉంటే దాన్ని 4 విడతల్లో తీర్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు 45 ఏళ్ళు దాటిన అక్క చెల్లెళ్ళకి అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకందరికి ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దాంతోపాటు మనం ఎక్కడైతే అర్హులైన పేద ప్రజలున్నో వాళ్ళకందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం. మనం ఇంకా ఏదో కొద్దిగా నామినల్గా ఒక 5% ఎంతో నిలబడిపోయింటారు తప్ప అటువంటి వాళ్ళు తప్ప టోటల్గా మనకు పట్టాలు కూడా అవుట్ సైడ్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోనే ప్రజలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ఏదైతే ప్రజల ముందర మాట చెప్తాడో అది నెరవేర్చే నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని ప్రజలు నమ్మినారు. కాబట్టి ఈరోజు తెలుగుదేశం వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ప్రజలు నమ్మలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మేనిఫెస్టోలో ఏమి ఇస్తాడో అవి మాకు ఖచ్చితంగా వస్తాయనేది ఆయన మేనిఫెస్టో కోసం ఎదురు చూసే పరిస్థితి ప్రజలు ఉండడం జరుగుతుంది. మరి మీరు మేనిఫెస్టో అంటున్నారు, త్వరలో ఈ యొక్క మేనిఫెస్టోను కూడా విడుదల చేయబోతున్నారు. మరి ఈ యొక్క వైఎస్ఆర్ జిల్లా తర్వాత మొదటగా వచ్చే నంద్యాల జిల్లాలో ఈ యొక్క సిద్ధం బస్సు యాత్ర జరగబోతుంది కదా, ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడు రాప్తాడు మీటింగ్ చూసినాం సిద్ధం మేమని. ఖచ్చితంగా ఆ లెవెల్లో చేయలేకపోవచ్చు కానీ జిల్లా లెవెల్లో మాత్రం ఖచ్చితంగా ఎవరికి తీసిపోని విధంగా సిద్ధం మీటింగ్ చేస్తాం. దాంట్లో ఏం లేని అలౌ చేయమని చెప్పే పరిస్థితిలో ఉండే పరిస్థితులు అంత ఎదురు జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి మీటింగ్ కోసం ప్రజలు ఎదురు చూస్తాం జరగడం జరుగుతుంది. ఎవరు ఊహించని విధంగా మంది వస్తారు మాకు మీటింగ్లని, జగన్మోహన్ రెడ్డి మీటింగ్లని బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. మరి టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ముగ్గురు కలిసి మీతో పోటీకి పడుతున్నారు. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ప్రజల మీద మాకు పూర్తి విశ్వాసం నమ్మకం ఉంది. మేము చేసిన సంక్షేమ పథకాలు మాకు ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, ఖచ్చితంగా మాకు ఓట్లేస్తారు. మళ్ళీ మా పరిపాలనే కోరుకుంటున్న ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఆయన కింద పనిచేసే ఎమ్మెల్యేలకు మాకందరికీ ఉండడం జరుగుతుంది. మాకు పొత్తులతో కానీ ఇంకొకరితో కానీ అవసరం లేదు. మా ముఖ్యమంత్రి ప్రతి ఒక్క మీటింగ్లో ఒకటే చెప్పడం జరుగుతుంది, పైన దేవుణ్ణి మిమ్మల్ని నమ్ముకున్నాను, మీరే నా అంబాసిడర్స్, మీరే నాకు ఖచ్చితంగా నేను మంచి ఏ నాయకుడు కూడా చెప్పలేని మాట ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పి, నా నుంచి లభ్యత పొంది ఉంటే నాకు ఓటేయండి, లేకుంటే అవసరం. ఆ ధైర్యం చంద్రబాబుకుందేమో రమ్మని చెప్పండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను మంచి చేశాం మీ కుటుంబానికి అనుకుంటే నాకు ఓటేయండి, లేకుంటే వద్దని చెప్పే ధైర్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ప్రజలు కూడా మేము ఖచ్చితంగా పనులు చేస్తున్నాం కాబట్టి ప్రజలు మా వెంట ఉంటారనే ధైర్యం మాకుంది. ఖచ్చితంగా ఎన్ని పార్టీలు ఏకమైనా ఎంతమంది ఏకమైనా సింగల్గా సింహం ఒక్కటే వస్తుంది. ఇంత మాత్రం వీళ్ళతో మాత్రం వచ్చేది. మా నాయకుడు సింహంతో సమానం కాబట్టి మాకేం ఇబ్బంది లేదు. ప్రజలు మా వెంట ఉన్నారు.
దేవుడు మా వెంట ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ మేమే అధికారంలోకి వస్తాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఏదో ఇచ్చిన మాట ప్రకారంగా పూర్తి స్థాయిలో యొక్క మేనిఫెస్టోని అమలు చేసి అన్ని సంక్షేమ ఫలాలు అందించే విధంగా రానున్న ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచి తమ సత్తా ఏందో చూపిస్తామని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.